పెయిడ్ వర్షన్, ఇంకొకటి ఫ్రీ వర్షన్. ఫస్ట్ క్యాన్వాలో జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు ఇలా డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ క్రియేట్ అయితే మీకు కావాల్సిన ఏ టైప్ ఆఫ్ కంటెంట్ డిజైన్ చేయాలనుకున్నారో అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఫస్ట్ లాగిన్ చేసేటప్పుడు అడుగుతుంది ఫ్రీ వర్షనా పెయిడా అని చెప్పి. ఫస్ట్ మీరు ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫ్రీ వర్షన్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు అంటే లైక్ పీపీటీ ప్రజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని డిజైన్స్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్, మనం ఏదైనా టీ షర్ట్స్ మీద కానీ కప్పుల మీద కానీ మనము ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ డిజైన్ చేయొచ్చు. అలాగే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు. వైట్ బోర్డ్ అంటే మనకు నచ్చిన డిజైన్స్ లైక్ మొత్తం అన్నీ లైక్ మనకి ఎలా కావాలంటే అవన్నీ డిజైన్స్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ షీట్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ యూఎక్స్ అంటే యూఐ ఉంటుంది కదా ఫ్రంట్, అది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లెట్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా వీళ్ళు మనకి మ్యాక్సిమం ఆప్షన్స్ అన్ని ఇచ్చారు. బట్ ఇక్కడ మనం యూజ్ చేసుకునే ఏంటంటే మనకి బిజినెస్ కార్డులు డిజైన్ చేయొచ్చు. లైక్ బ్రోచర్స్ డిజైన్ చేయొచ్చు. అండ్ రెజ్యూమ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా అండ్ లోగోస్ డిజైన్ చేయొచ్చు. ఈ డిజైన్స్ మొత్తము మనం దీని నుంచి కంప్లీట్గా ప్రింటింగ్ డిజైన్స్ మొత్తం 90% ఆఫ్ వర్క్ని మనం ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ మనకి సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది అంటే లైక్ ఇంకా మంచి ఎఫెక్ట్స్ కానీ 3D ఫ్లాష్ రిలేటెడ్ కానీ లేకపోతే 3D ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కావాలి అంటే అప్పుడు మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి. నార్మల్గా అయితే మనకి 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్కి క్యాన్వా టూల్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. బట్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే దీంట్లో ఏఐ కూడా ఇంక్లూడ్ చేశారు. బట్ ఇది వచ్చేసి అన్ని లాంగ్వేజెస్కి సపోర్ట్ చేయదు ఏఐ అనేది. ఓన్లీ ఇంగ్లీష్ వరకే మనకి ఏఐ వాయిస్ రికార్డ్ వస్తుంది. అలాగే ఇమేజెస్ కూడా ఏఐ తోటి ప్రాంప్ట్ ఇచ్చేసి డిజైన్ చేసుకోవచ్చు. బట్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. బట్ ఇప్పుడు ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారేమో చూడాలి. మ్యాక్సిమమ్ మేమైతే నార్మల్గానే క్రియేట్ చేస్తాం. బట్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనకి లోగో డిజైన్. లోగో డిజైన్ అంటే మనకి వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి మనకు ఒక లోగో కావాలి. అలాగే ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీటన్నిటికీ కూడా మనము లోగోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం లోగో డిజైన్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ మనం చేసిన లోగోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. లైక్ మనం కొత్త లోగో క్రియేట్ చేయాలంటే క్రియేట్ డిజైన్ దగ్గరికి వెళ్ళేసి లోగో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ లోగోస్ వస్తాయి అన్నమాట. లైక్ మనకి నార్మల్ లోగో అంటే యానిమేటెడ్ లోగో, ఇట్లా ట్విచ్ లోగోస్ అని ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగోస్ ఉన్నాయి. మనము జస్ట్ ఫస్ట్ టైంగా చేస్తున్నాం కాబట్టి లైక్ నార్మల్ లోగో ట్రై చేద్దాం. ఇప్పుడు నార్మల్ లోగో అంటే మనకి జస్ట్ ఒక వైట్ క్యాన్వాస్ ఉంది. మీకు కనుక డిజైనింగ్ మీద ఐడియా ఉండి ఓన్గా క్రియేటివ్ని యూస్ చేసుకొని చేసుకోవాలంటే ఈ వైట్ దాని మీద మీకు అన్ని ఎలిమెంట్స్ని మీరు యూస్ చేసి చేసుకోవచ్చు. అసలు మీకు ఏ ఐడియా లేదు మాకు రాదు అనుకుంటే ఆల్రెడీ వీళ్ళు ఫ్రీ డిఫైన్డ్ కొన్ని ఇచ్చారు. వీటిని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే ఇట్లా మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొన్ని లోగోస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో మనకి ఏ లోగో నచ్చితే ఆ లోగో తీసుకొని ఆ ఫార్మాట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు సర్వీసెస్ అనుకోండి, ఈ సర్వీసెస్ రిలేటెడ్ కొన్ని లోగోస్ రెడీగా ఉంటాయి. అలాగే మనకు నేమ్ లోగోస్ కావాలనుకోండి, నేమ్ లోగోస్ వస్తాయి. ఇక్కడ నేమ్స్ రిలేటెడ్ లోగోస్ వస్తాయి. అలాగే సర్కిల్ లోగోస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం ఏ టైప్ ఆఫ్ లోగోస్ గురించి సెర్చ్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ లోగోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదో ఒకటే తీసుకున్నారు, లైక్ ఎడ్యుకేషన్దే తీసుకున్నారు అనుకోండి, జస్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ప్రీమియం అనమాట. వీటిని యూజ్ చేసుకోవాలంటే మనం పేమెంట్ చేయాలి. వేటికైతే ఈ సింబల్ ఉండదో అవి మాత్రమే ఫ్రీ వర్షన్లో మనం యూజ్ చేసుకోగలుగుతాం.
లైక్ ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా వచ్చేసి ఇట్లా లోగో ఉందనమాట. దీంట్లో ఏంటంటే డిజైన్ చేయడం రాకపోతే మనకు నచ్చిన డిజైన్ తీసుకొని ఇక్కడ మనం ఆ నేమ్ అనేది పెడతాం. మన వెబ్‌సైట్‌కి ఏదో ఒక నేమ్ పెడతాం కదా! లైక్ హ్మ్. డిజిటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అని ఉంది కదా! డిజిటల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇట్లా మనం ఏదో ఒక మన దానికి సంబంధించిన నేమ్ చేంజ్ చేసుకొని లైక్ ఇవన్నీ ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే ఇది డిలీట్ చేసేయచ్చు ఈ సైడ్‌వి. ఇట్లా మనం మన లోగోని మనకి కావాల్సినట్టు సింపుల్‌గా ఇలా డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ లోగోని ఇంకా మోడిఫై చేయాలి అనుకుంటున్నాం. మీకు ఇవి కాకుండా ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్ దగ్గరికి రండి. ఎలిమెంట్స్‌లో మనకి చాలా ఎలిమెంట్స్ కనపడతాయి. నాకు ఎడ్యుకేషన్ లోగోస్ ఇచ్చామనుకోండి ఎలిమెంట్స్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగోస్ మోడల్స్ కనిపిస్తాయన్నమాట. ఇందులో మీకు నచ్చిన మోడల్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది మనకు నచ్చలేదు. ఇది మొత్తం తీసేసి లైక్ ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇటు యెల్లో కలర్ ఉందనుకోండి. ఈ కలర్ మనకి ఓకే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రీన్ కలర్‌ది ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇట్లా లైక్ సారీ దీనికి చేంజ్ చేశాను కదా! లైక్ ఈ గ్రీన్ కలర్‌ది చేంజ్ చేయాలనుకుంటే లైక్ ఇవి కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చనమాట. లైక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు నీట్‌గా. మనకు నచ్చినట్టు ఈ లోగో డిజైన్ చేసుకోవచ్చు. లైక్ మనకి దీనికి కూడా కలర్ కనుక చేంజెస్ చేసుకోవాలనుకోండి, ఇంకా కలర్స్ ఏమన్నా చేంజ్ చేయాలి అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ లైన్ వచ్చేసి మనకి ఇంకా సన్నగా కావాలనుకోండి దీన్ని తిన్నగా చేయొచ్చు అనమాట లైన్ సన్నగా. ఇట్లా మొత్తం ఇదైతే డిజపియర్ అవుతుంది. జస్ట్ ఇట్లా ఇక్కడ ఇది సైజెస్ అనేవి పెంచుకోవచ్చు. లైక్ మనకి ఎంత వరకు కావాలో దీన్ని మనం ఇట్లా రేడియస్‌ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా కంప్లీట్‌గా కలరు, డిజైనింగ్ మొత్తం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇది లోగో డిజైనింగ్. లైక్ లేదు కంప్లీట్‌గా మనం ఓన్‌గా డిజైన్ చేయాలి అనుకుంటే ఏమీ లేకుండా ఇక్కడున్న వాటిని తీసుకొని లైక్ దీనికి మనం తీసుకున్నాము. తీసుకున్నాక దీనికి సరౌండింగ్స్‌గా టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ టెక్స్ట్ దగ్గరకొచ్చేసి మీరు టెక్స్ట్ ఇక్కడ మనము టెక్స్ట్ తీసుకున్నాం కదా దీని మీద ఈ టెక్స్ట్కి మనము ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఈ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు ఇక్కడ సర్కిల్ షేప్ రావాలనుకోండి ఇట్లా యాడ్ చేయొచ్చు. దీన్ని చిన్నగా చేసుకోవాలంటే దీన్ని ఇట్లా తగ్గించుకొని దీనికి వచ్చిందా దీన్ని ఇంకా నియర్ బై చేసుకోవాలి కరువు తగ్గించాలి అనుకోండి చిన్నగా ఇట్లా పెంచుకోవచ్చు ఇట్లా తగ్గించుకోవచ్చు అనమాట. లైక్ ఎఫెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ లైక్ దీన్ని డిక్రీజ్ చేస్తూ ఉంటే మనకి కర్వ్ అనేది తెలుస్తుంది. లైక్ ఇట్లా మనం ఈ కంటెంట్ని మనం ఎలా షేప్స్ కావాలో అలాగే డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు దీన్ని కిందకు ఉంది కదా దీన్ని మళ్ళీ పైకి షిఫ్ట్ చేయాలనుకోండి కర్వ్ని మళ్ళీ మీరు రివర్స్లో చేస్తే కింద నుంచి వస్తుంది అనమాట. లైక్ ఇట్లా ఇక్కడ కింద యాడ్ చేసుకోవాలనుకుంటే కింద వచ్చేస్తుంది అనమాట. లైక్ కింద నుంచి పెట్టుకోవాలంటే ఇక్కడ మనం కరువుని రివర్స్లో చేసుకోవచ్చు. లైక్ ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ దేనికి ఉందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కలర్ ఇంకా డార్క్ చేయాలంటే ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డార్క్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది.
ఇక్కడ మళ్ళీ ఈ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇంకొక కలర్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఇక్కడ ఎల్లో కలర్స్ లైక్ గ్రీన్ కలర్ అనుకోండి, గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ కలర్ని ఇంకా వేరే గ్రేడియంట్ కలర్స్ ఇంకేమైనా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి మనము ఈ కలర్స్ అనేవి ఇంకా మార్చుకొని డిఫరెంట్గా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మనం ఓన్‌గా గూడా మనం జేసుకోవచ్చు. అలాగే మనము ఏదన్నా బయట మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఆ క్రియేట్ చేసుకున్నవి ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకున్న వాటిని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకొని ఆహ్, వాటిని ఇక్కడ పెట్టుకొని అక్కడ గూడా డిజైన్ జేసుకోవచ్చనమాట. ఏదన్నా 3 యానిమేషన్స్ ఇవి అలాంటివేమన్నా 3 ఇమేజెస్ వాటిని అప్‌లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ డిజైన్ జేసుకోవచ్చు. ఇది లోగో డిజైనింగ్ సింపుల్‌గా. లైక్ మనకి ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. ఫస్ట్ టెంప్లెట్స్‌లోకెళ్ళి టెంప్లెట్స్‌లో డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ టెంప్లెట్స్‌లో డిజైన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఓకే అనుకుంటే ఇట్స్ ఓకే. మళ్ళీ దీంట్లో ఏమన్నా చేంజెస్ కావాలి అంటే ఎలిమెంట్స్‌లోకెళ్ళి నచ్చిన ఎలిమెంట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని యాడ్ చేసుకోవాలనుకో ఇట్లా సైజ్ తగ్గించుకోవాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. ఇట్లా మనకి నచ్చిన డిజైన్స్ నచ్చినట్లు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ కూడా సింగిల్‌గా పెట్టిన స్టార్స్ అనమాట. మనకి ఇవేంటంటే మనకొక ఐడియా ఉంది కంప్లీట్‌గా అనుకుంటే మనకు నచ్చినట్లు కంప్లీట్ అన్నీ మనకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి ప్రతి ఎలిమెంట్ దీంట్లో అవైలబుల్ ఉంటుంది మనకి. అవన్నీ తీసుకొని యాడ్ చేసుకోవచ్చనమాట. ఇటీ నాన్న ఒక్క నిమిషం మిస్. హలో. చెప్పండి. ఇట్లా మనము ఫస్ట్ అయితే ఈ లోగో ఒకటి డిజైన్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన మోడల్ ఏదో ఒకటి తీసుకొని ఒక శాంపుల్ లోగో ఏదైనా పర్లేదు. ఒక లోగో డిజైన్ చేసుకొని ఏదైనా నేమ్ పెట్టుకొని ఆ నేమ్‌కి తగ్గట్టుగా మొత్తం డిజైన్స్, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఒక లోగో డిజైన్ చేసి పెట్టుకుంటే ఇది మనకు వెబ్‌సైట్‌కి యూజ్ అవుతుంది. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లోగో అయిపోయిన తర్వాత మన వెబ్‌సైట్‌కి సెకండ్ ఏం కావాల్సొస్తాయంటే ఇమేజెస్ కావాల్సొస్తాయి. ఆ ఇమేజెస్ వచ్చి మనం సైజ్ ఏమో ఏ సైజ్ కావాలనేది వెబ్‌సైట్ డిజైనింగ్ చేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటాం. చిన్న సైజ్ కావాలా లైక్ ఆహ్, బ్లాక్ సైజ్ కావాలి, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ సైజ్ కావాలా, స్క్వేర్ సైజ్ ఇట్లా అనేది మనం వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైన్‌ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. బట్ ఇప్పుడేంటంటే అన్నిటికీ ఎక్కువగా యూజ్ చేసేది ఇన్‌స్టాగ్రామ్ సైజ్ అనమాట. ఆహ్, మనము సోషల్ మీడియా కూడా పోస్టులు చేయాలి అంటే మాక్సిమం ఇన్‌స్టాగ్రామ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. అదే ఫేస్‌బుక్ సైట్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇన్‌స్టాగ్రామ్ అలౌ చేయదు. కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోకి ఒక ఇమేజ్ సెట్ అవ్వాలంటే మాక్సిమం ఇన్‌స్టాగ్రామ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని ఇక్కడ ఆల్రెడీ కొన్ని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 4:5 సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి.
మాక్సిమం ఈ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మనం షెడ్యూలింగ్ చేసే వాటిలో కూడా మనకి ఇది సెట్ అవుతుంది అన్నిటికీ. ఇక్కడ ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మనం దేని గురించి క్రియేట్ చేస్తున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ దాని గురించి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నామంటే మనకి కంటెంట్ కావాలి. కంటెంట్ వచ్చి ఫస్ట్ మనం ఆల్రెడీ కంటెంట్ డిసైడ్ అయ్యి ఉంటాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఆ కంటెంట్ అనేది మనకు అంతకుముందు అయితే మనకు వెబ్సైట్లో నుంచి తీసుకొని చేస్తాము. బట్ ఇప్పుడు మనకు వెబ్సైట్‌లో కంటెంట్ ఏం లేదు కాబట్టి లైక్ మనం ఏంటంటే చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నాం. లైక్ ఒక సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సోషల్ మీడియాకి రిలేటెడ్‌గా మనం ఒక కంటెంట్‌ని ఇక్కడ తీసుకుంటున్నాం. లైక్ రైట్ రైట్ సోషల్ మీడియా పోస్ట్ అండ్ ఇమేజ్ కంటెంట్ అబౌట్ డిజిటల్ ట్రైనింగ్ జాబ్ సపోర్ట్. ఇప్పుడు దీనికి ఇమేజ్ కంటెంట్ సోషల్ మీడియా కంటెంట్ ఇమేజ్ కంటెంట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఆ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ డిజైన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది పోస్ట్ కంటెంట్ అనమాట. ఇది మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదేమో ఇమేజ్ డిజైన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ ఇమేజ్ పోస్టర్ టెక్స్ట్ డిజైన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది హెడ్లైన్. ఇక్కడ మనం హెడ్లైన్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఓన్గా మనకు తెలుసుంటే లైక్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్స్ కంటెంట్ ఇవన్నీ తీసుకొని మనం చేస్తాం. బట్ మనకి ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ డిజైనింగ్ రాదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం టెంప్లెట్స్లోకి వెళ్తాం. టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం. ఏ- దేని గురించి అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఇమేజెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ సరే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇది తీసుకుందాం. ఈ ఇమేజ్ తీసుకొని మనం దీన్ని ఎడిట్ చేసుకుందాం. దీన్ని ఎడిట్ చేసుకుందాం. ఇంకా మనకి ఇక్కడ కూడా చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. మనకి ఏ ఇమేజ్ బాగా నచ్చితే ఆ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు అయితే ఇలాంటి ఇమేజెస్ అన్నీ యాక్టివ్ అవ్వవు ఫ్రీ వెర్షన్లో, ఓన్లీ పెయిడ్ వెర్షన్లో మాత్రమే యాక్టివ్ అవుతాయి. మీకు ఇందులో వచ్చేసి మీకు ఇవి యాక్టివ్ అవుతాయి. ఇవి వీటిలో వర్క్ చేయొచ్చు. వీటికి ఏంటంటే ఇక్కడ సింబల్ లేదు కదా, ఇట్లాంటి సింబల్ లైక్ పెయిడ్ సింబల్ లేదు కాబట్టి ఇవి యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఒక ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనం లోగో యాడ్ చేస్తాం. మనం క్రియేట్ చేసుకున్న లోగో యాడ్ చేస్తాం. ఇలా ఆల్రెడీ ఇచ్చిన లోగో అనేది రిమూవ్ చేస్తున్నాం. మన లోగో యాడ్ చేస్తాం దీనికి. ఇంకా లోగో వచ్చింది, ఇది పెద్ద లోగో వచ్చింది. దీన్ని సైజ్ రెడ్యూస్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏఐ కూడా యాడ్ చేద్దాం. ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్ మనకి ఓకే అంటే ఇట్స్ ఓకే, లేదంటే ఈ టెక్స్ట్ కూడా రిమూవ్ చేసేసి మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. విత్ 100% జాబ్ సపోర్ట్. లైక్ ఇది రిమూవ్ చేసేసి మన కంటెంట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి మనం లైన్ సబ్ హెడింగ్ అనమాట. ఇది కొంచెం తగ్గించి లైక్ దీనికి కలర్ చేంజ్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళే ఇచ్చారు.
ఇచ్చిన వాటిని మనం ఏం చేయకుండా జస్ట్ వీటిని ఇక్కడ ఉన్న వాటిని కాపీ పేస్ట్ చేద్దాం. లైవ్ క్లాసెస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ ఏఐ టూల్స్ ట్రైనింగ్ అండ్ రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ సబ్మిట్. ఇక్కడ మనం ఇవన్నీ యాడ్ చేసాం. ఇప్పుడు సింపుల్గా కంటెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి మన నెంబర్ యాడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి అడ్రస్, ఇక్కడ వచ్చేసి మనకి మెయిల్ ఆప్షన్ యాడ్ చేద్దాం. లైక్ ఇదేమో వీళ్ళు పెట్టారు కానీ లైక్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సింబల్ చేంజ్ చేసి మనం ఈమెయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి ఈ సింబల్ చేంజ్ చేయడానికి ఇక్కడికి వెళ్ళేసి మనం ఈ ఈ ఎలిమెంట్స్లో ఈమెయిల్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ అయితే వచ్చినాయి. మనకి ఈ సింబల్స్తో ఈక్వల్గా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఇది మనకి ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది రిమూవ్ చేసేసి దీన్ని మినిమైజ్ చేద్దాం సైజు. ఇక్కడ ఈ కార్నర్లో డ్రాగ్ చేస్తే మినిమైజ్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ కలర్ వైట్ కలర్కి చేంజ్ చేసేస్తే మనకి వీటిలాగే నార్మల్గా సెట్ అయిపోతుంది. ఇది కొంచెం సైజు పెద్దగా ఉంది కాబట్టి కొంచెం రెడ్యూస్ చేసుకుంటాం సైజు. ఇట్లా సింపుల్గా మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసేసి మనం పంపించేయచ్చు క్లయింట్కి. బట్ ఇంకా దీంట్లో ఏమన్నా చేంజెస్ చేయాలి, మనకి ఇంకా కొంచెం బాగాలేదు, కొన్నిసార్లు అంటే మనకి బాగానే ఉంది ఇట్లా పంపించేస్తాం, ఇది బాగానే ఉంది, బట్ ఇంకొంచెం మనం చేంజెస్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఈ టైటిల్ వచ్చేసి ఫాంట్ స్టైల్ చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఈ స్టైల్ కాకుండా వేరే స్టైల్. ఇక్కడికి వచ్చేసి ఫాంట్ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్లో మనం ఏ స్టైల్ బాగుందో ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ స్టైల్స్ బాగున్నాయో వాటిని మనం ఇట్లా 1 బై 1 చెక్ చేసుకొని మనకి నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇది ఓకే అనుకోండి, జస్ట్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడైనా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఈ కార్నర్లో మనం డ్రాగ్ చేసిన ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటున్నాం. ఆన్లైన్ ట్రైనింగ్ అనే దానికి టెక్స్ట్ కలర్ మార్చుదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ కలర్, ఈ టెక్స్ట్ కలర్లో ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అబౌ టెక్స్ట్ ఏమో వైట్ కలర్లో ఉంది, కింద టెక్స్ట్ ఏమో ఎల్లో కలర్కి వచ్చేసింది. లైక్ ఇంకా వేరే ఏదైనా కలర్కి చేంజ్ చేయాలన్నా కూడా సేమ్ లైక్ అలానే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్కి సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ బౌల్డ్ ఉంది కొంచెం, అంటే ఈ టెక్స్ట్ వచ్చేసి బౌల్డ్కి రావాలనుకోండి, ఇక్కడ బౌల్డ్. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్ కావాలనుకోండి, దీన్ని ఇటాలిక్. నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ కింద అండర్లైన్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు టెక్స్ట్ మీద స్ట్రైక్ అవుట్ రావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, ఇట్లా మనకి స్ట్రైక్ అవుట్ అవుతుంది, లేదంటే తీసేది. లైక్ ఇది వచ్చేసి మనకి లెటర్స్ క్యాపిటల్లోకి స్మాల్లోకి చేంజ్ చేసుకోవాలనుకోండి, అన్ని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అన్ని క్యాపిటల్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ వచ్చి రిమైనింగ్ స్మాల్ వస్తాయి అనమాట. ఇక్కడ ఇవి చేంజెస్ చేసుకోవచ్చు, మొత్తం క్యాపిటల్ కానీ స్మాల్ కానీ.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అలైన్మెంట్. మనకి లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ జడ్జ్ అండ్ జస్టిఫికేషన్. ఇది వచ్చేసి సెంటర్ అలైన్ లెఫ్ట్, సారీ రైట్ అలైన్మెంట్. ఇది వచ్చేసి సెంటర్ అలైన్మెంట్, ఇది వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్, ఇది జస్టిఫికేషన్. 4 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ చూసి మీరు ఎలా కావాలో అట్లా అలైన్మెంట్ అనేది చేసుకుంటారు టెక్స్ట్కి. నెక్స్ట్ ఇది బుల్లెట్ పాయింట్స్. ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి బుల్లెట్ పాయింట్ అనేది యాడ్ అయింది. లేకపోతే నెంబర్స్ ఇలా మొత్తం క్లోజ్ అవుతాం. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది బుల్లెట్ పాయింట్స్, నెక్స్ట్ నెంబర్స్, తర్వాత మొత్తం అలైన్మెంట్ పోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లెటర్స్ మధ్య స్పేస్ ఇలా ఇంక్రీజ్ చేస్తుంటే ఒక్కొక్క లెటర్ మధ్య మనకి స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకి లైక్ వన్ లైన్కి ఇంకొక లైన్ మధ్య స్పేసింగ్ కావాలనుకోండి, ఇట్లా ఇంక్రీజ్ చేస్తే స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కావాలంటే ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కంప్లీట్గా దీన్ని మనకి ఎలా నచ్చిందో అట్లా అలైన్మెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. మనకి ఇమేజెస్ లైక్ కంటెంట్ కంప్లీట్ క్లియర్గా కనిపించాలనుకోండి ఇలానే ఉంచుతాం. లేదనుకోండి మనం ఇది ట్రాన్స్పరెన్సీ తగ్గించే కొద్దీ మనకి టెక్స్ట్ అనేది అసలు కనిపించదు అనమాట. ఇట్లా లైట్గా కనిపించాలనుకోండి ఇట్లా ట్రాన్స్పరెన్సీని తగ్గించుకుంటూ వెళ్తాం. లేకపోతే ఇట్లా పెంచితే మనకి యాజ్ టీజ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి టెక్స్ట్కి ఎఫెక్ట్లని క్రియేట్ చేస్తాం. లైక్ ఇక్కడ క్రియేట్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఏం ఎఫెక్ట్స్ లేదన్న. ఇప్పుడు మనకి ఏం ఎఫెక్ట్ లేని దానికి డైరెక్షన్స్ ఇవన్నీ మార్చుకోవాలి. దీనికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకి షాడో లాగా వస్తుంది అనమాట. ఇది ఇంక్రీజ్ చేసే కొంత మనకి డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ హాఫ్ సెట్, సారీ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది. మనకు ట్రాన్స్పరెన్సీ ఉందనుకోండి, ఇక్కడ వచ్చేసి కింద లైన్ ఇంకొక సెకండ్ లైన్ కనిపిస్తుంది చూడండి. దీంట్లో ఇట్లా మనకి బ్యాక్ ఎండ్లో మనకి ఇంకొంచెం వేరే లైక్ బ్యాక్ ఎండ్లో డిజైన్ రావాలి అంటే ఇట్లా షాడో లాగా ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో డైరెక్షన్ ఏ డైరెక్షన్లో కావాలి, టాప్లో కావాలా, బాటంలో కావాలా, సైడ్లో కావాలా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ని బట్టి మనకి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది, ఇది వచ్చి ఎల్లో కలర్ అనుకోండి, ఎల్లో కలర్ వస్తుంది. ఏఐకి కనిపిస్తుంది కానీ కింద దీనికి కనపడట్లేదు. జస్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం, అన్నిటికీ కనిపిస్తుంది. ఇట్లా మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ని మనం టెక్స్ట్కి అప్లై చేయొచ్చు. తర్వాత ఇది వచ్చేసి అవుట్ లైన్ వస్తుంది. అవుట్ లైన్ అంటే ఇక్కడ మనకి ఏ కలర్ ఉందో ఆ కలర్ అనేది కనిపిస్తుంది. ఓ సారీ, వచ్చేసి కలర్ ఈ అవుట్ లైన్. ఈ థిక్నెస్ తగ్గించే కొంది మనకి తగ్గుతూ ఉంటుంది అనమాట అవుట్ లైన్స్. ఇట్లా అవుట్ లైన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఏ ఇది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్గ్రౌండ్ మనం ఎలా పల్చగా లైక్ ట్రాన్స్పరెన్సీ కావాలా, క్లాస్ తీసుకో. మొత్తం అయిపోయింది చెప్పేసాను. మరి ఏం చెప్తారు దీన్ని డివైజర్ అంటారు, దీన్ని డివిజన్ అంటారు. దీనికి ఆప్షన్ సరే, డివైజర్. ఇక్కడ వచ్చేసి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో దీనికి ఎంత మనకి ట్రాన్స్పరెన్సీ కావాలి ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే స్ప్రెడ్ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి, అంటే తక్కువ స్ప్రెడ్ అవ్వాలి, అండ్ రేడియస్ ఇవంతా కూడా మనం
సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎఫెక్ట్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇదొక ఫార్మాట్‌లో వస్తది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మాట్‌లో వస్తది. ఇదొచ్చేసి మనకి షేప్స్ వస్తున్నాయి. లైక్ అంటే కంటెంట్ ఎలా రావాలి, కర్వ్ షేపు ఇవన్నీ గూడా మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కర్వ్‌ది ఇవి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇక్కడ అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ అని కొత్తగా ఇచ్చాడు. ఇంతకుముందు ఇవి లేవు మనకి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాడు వీటిని. ఏడు మనకి ఇట్లాంటి ఫార్మాట్ కావాలనుకోండి, దీంట్లో సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫార్మాట్‌లోకి డైరెక్ట్‌గా వచ్చేస్తది మనకి. ఇదొచ్చేసి మనం థిక్‌నెస్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ అట్లనే డిఫరెంట్ ఫార్మాట్‌లు. ఈ ఫార్మాట్‌లో కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్‌గా వచ్చేస్తాయనమాట. కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ కంటెంట్ మోడిఫై చేసుకోవడానికి ఇక్కడ చిన్న ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ లెటర్ ఫార్మాట్లో ఇవన్నీ ఇచ్చాడు ఇక్కడ. ఇన్ డెప్త్ టెక్స్ట్కి ఇస్తే ఇక్కడ ఈ టెక్స్ట్లో మనకి ఇది పెయిడ్ వర్షన్. ఇట్లా ఈ ఫార్మాట్లో టెక్స్ట్ రావాలనుకోండి, ఇది వచ్చేసి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనకి క్లౌడ్ అని ఉంది కదా, ఈ ఫార్మాట్లో మనకు టెక్స్ట్ రావాలంటే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లౌడ్ అని ఉన్న దగ్గర మనం టెక్స్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలి. సారీ, ఇది కాపీ అవ్వలేదు. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది వచ్చింది. టెక్స్ట్ వచ్చిన తర్వాత ఏ కలర్స్ కావాలో మనం కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఈ రెడ్, ఎల్లో, బ్లూవే కాకుండా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ ఏ ఫార్మాట్లో రావాలి, ఫస్ట్ క్యాపిటల్ ఉండి ఇట్లా ఈ కలర్స్ ఈ ఫార్మాట్ ఏదైనా కావాలంటే ఫార్మాట్ కూడా మార్చుకోవచ్చు. అవుట్లైన్స్ ఎలా కావాలో మార్చుకోవచ్చు. అవుట్లైన్ ఏ కలర్ ఉండాలి, కలర్స్ సెట్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండాలి అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకా మన ఫ్లాట్గా రావాలా కొంచెం, అండ్ ఇట్లా స్టెప్ వైజ్ రావాలా, ఇవన్నీ కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ అయితే నేను జస్ట్ మామూలుగా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ కనిపించట్లేదు, జస్ట్ దీన్ని ఇంక్రీజ్ చేద్దాం సైజు. ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఒక లైన్లోనే వస్తుంది. మనకి కనుక సెకండ్ లైన్లో రావాలి అంటే ఇది మొత్తం ఒకే లైన్లో మనకి సెట్ అవ్వలేదు అనుకోండి, ఇంకొక లైన్లో రావాలి అంటే మనం ఇక్కడ టెక్స్ట్ 2 లైన్స్లో ఇవ్వాలన్నమాట. ఇట్లా ఇస్తే మనకి 2 లైన్స్లో వస్తుంది. అప్డేట్ డిజైన్ అంటే డిజైన్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా డిజిటల్ ట్రైనింగ్ అనే టెక్స్ట్ అనేది అప్డేట్ అయింది. ఇది మనం ఇమేజెస్ డిజైన్ చేసే ఫార్మాట్. మనకి ఎట్లాంటి టెక్స్ట్లు కావాలో ఆ టెక్స్ట్లు అన్నీ కూడా మనం ఇక్కడ అన్ని ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది.
సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఈ ఎలిమెంట్స్ని కూడా చేంజెస్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడైనా స్టూడెంట్ని యాడ్ చేయాలనుకోండి ఈ ఎలిమెంట్స్ దగ్గర స్టూడెంట్ మనకి గ్రాఫిక్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ కావాలా ఇమేజెస్ రిలేటెడ్ స్టూడెంట్స్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రాఫిక్స్ అనుకోండి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు అనమాట లైక్ ఇది కాకుండా లైక్ ఇక్కడ ఒకటి ఉంది కదా స్టూడెంట్ లైక్ ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేసుకోవచ్చు లైక్ ఇంకా మనకి లేకపోతే స్టూడెంట్ ఉమెన్ కావాలనుకోండి ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి లైక్ ఇట్లా మనకి గ్రాఫిక్స్ రిలేటెడ్ ఏదైనా కూడా దీంట్లోకి ఏదో వచ్చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది రండి లైక్ ఇట్లా ఇమేజెస్ మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అండ్ పర్సన్స్ కాకుండా జస్ట్ నార్మల్గా ఈ ఇమేజెస్ యాడ్ చేసుకుంటాం ఇట్లా నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్స్ వరకు చూసాం కదా ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి అన్నమాట ఈ ఫొటోస్లో ఈ ఫొటోస్ని యాడ్ చేయాలనుకుంటున్నాం ఈ ఒకవేళ ఇది కాకుండా డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఏదో బాగుంది సరే ఈ ఇమేజ్ బాగుంది అనుకోండి ఇది యాడ్ చేద్దాం అనుకున్నాం ఇది యాడ్ చేద్దాం అనుకున్నాను మన బ్యాక్గ్రౌండ్ ఉంది ఇది యాడ్ చేయడానికి మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంది అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమేజ్కి బీజీ రిమూవర్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది మనకి కంప్లీట్గా రిమూవ్ చేయగానే ఈ పర్సన్ ఉంది ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా మనం ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ మనకి ఇంకా వేరే మోడల్స్లో ఏదన్నా యాడ్ చేయాలి ఇంకా డిఫరెంట్గా యాడ్ చేయాలి అనుకోండి లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని యాడ్ చేయాలి లేకపోతే ఇట్లా ఉన్నవన్నీ యాడ్ చేయాలనుకోండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒక ఫార్మాట్లో యాడ్ చేద్దాం అనుకున్నాం అప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ ఫ్రేమ్స్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఎలిమెంట్స్లో ఈ ఫ్రేమ్స్ అనమాట ఇక్కడ మనకి చూడండి సర్కిల్ షేప్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ ఫ్రేమ్ మనకి ఓకే అనుకుంటే ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం లైక్ ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి ఈ ఫ్రేము డిఫరెన్స్ తెలుస్తుంది ఇది చూపిస్తుంది లైక్ ఈ ఫ్రేమ్లో ఇలా డిజైన్ యాడ్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాక స్టూడెంట్ ఉమెన్ స్టూడెంట్ యా ఇక్కడ మనకి ఈ ఫొటోస్ ఉన్నాయి ఈ ఫొటోస్ డైరెక్ట్గా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇంత పెద్దగా వస్తుంది దీన్ని మనము దీంట్లో పెట్టేసామంటే మనకి ఇక్కడ కరెక్ట్ దీంట్లో మనకి ఫిట్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ డిజైన్ కూడా మనకి ప్రాపర్గా ఉంటుంది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఫ్రేమ్స్ని ఇక్కడ తీసుకోవచ్చు ఇవన్నీ యూస్ చేసి మనము మ్యారేజ్ ఆల్బమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఈ ఫ్రేమ్స్ ఉంటాయి లైక్ గ్రాఫిక్స్ ఫ్రేమ్స్ ఉంటాయి ఇంకా మనకి ఇంకా ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని ఆ ఫార్మాట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు లైక్ ఈ ఫార్మాట్లో కావాలనుకోండి ఈ ఫార్మాట్లో ఇమేజ్ యాడ్ చేయాలి అనుకుంటే ఇదే ఇమేజ్ని ఇక్కడ ఈ సర్కిల్ ఫార్మాట్లో యాడ్ చేద్దామంటే సర్కిల్లో యాడ్ అవుతుంది రాలేదు దీంట్లో 1 మినిట్ దీంట్లో ఎందుకు ఇది సెట్ అవ్వట్లేదు 1 మినిట్ ఇది కలర్ ఇది సంథింగ్ చేంజ్ ఉంది
అందరూ ఉంటే వేసుకోవచ్చు కదా పక్కన కూడా అది జారిపోతుంది అది మీరు దీంట్లో అయితే మనకు వచ్చేస్తుంది అండి. బ్లాక్ కలర్ ఒకసారి జాకెట్ తీసే ఇట్లా వచ్చేసి మనకు సర్కిల్‌లో ఉంటది. లైక్ ఇక్కడ దీనికి వచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఏ బ్యాక్‌గ్రౌండ్స్ అయినా దీని బ్యాక్ సైడ్ మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ ఈ బ్లాక్ కలర్ అనుకోండి. బ్లాక్ కలర్‌ది మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పొజిషన్ వచ్చేసి బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే లైక్ అది బ్యాక్ వెళ్ళిపోతుంది. మన ఇమేజ్ ఇక్కడ ఫ్రంట్‌లో కనిపిస్తది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం పొజిషన్ ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అయిపోతే మనకి ఈ వీడియో ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ కనుక అప్లై చేసామంటే ఇమేజ్ మనకి వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. ఇమేజ్ ఫార్మాట్లో మనం ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేయలేము. ఓన్లీ వీడియోకి మాత్రమే ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అనేవి మనము ఇక్కడైతే చేయలేము. అలాగే యానిమేషన్ కూడా మనం వీడియోస్కే చేస్తాము, ఇమేజ్లో అయితే చేయము. ఒకవేళ ఇమేజ్కి కనుక అప్లై చేసామంటే అది వీడియోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ పొజిషన్ అయితే చూద్దాం. ఈ పొజిషన్ వచ్చేసి జస్ట్ ఈ ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అన్నాం అనుకోండి, బ్యాక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్కి వస్తుంది. ఇట్లా టాప్ అంటే టాప్కి వెళ్తుంది, అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది, మిడిల్ ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ అలైన్ చేసుకుంటాం. విడ్త్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, మన కస్టమైజేషన్ డిజైన్ అనేది ఇక్కడ చేసుకుంటాం. ప్రస్తుతానికి ఇంతవరకు మనకి ఈ ఇమేజ్కి సంబంధించిన వర్క్ ఇంతవరకు మీరైతే లైక్ ఒక లోగో అండ్ ఇమేజ్ డిజైనింగ్ అనేది కంప్లీట్ చేయండి రేపు. ఓకే అండి. సరే. ఇవి రెండు కంప్లీట్ అయిపోతే తర్వాత మనము వీడియోస్ చేయొచ్చు. ఇవి రెండు మనకి ప్రజెంట్ వీడియోస్ అనేది మనకి సోషల్ మీడియా వర్క్ చేసేటప్పుడే, కానీ వీడియో వెబ్సైట్కి వీడియోస్తో అంత అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి బిజినెస్ కార్డులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఎలా చేయొచ్చు అనేసి. ఈ బిజినెస్ కార్డులు ఎవరికైనా కావాలంటే కూడా చేసిన దానికి మనకి అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది క్యాన్వాది సర్వర్ ఎర్రర్ వచ్చింది, ఇది వర్క్ అవ్వట్లేదు. సర్లేండి, రేపు చూద్దాము. అక్కడ వాళ్ళది సర్వర్ ఎర్రర్ వచ్చింది. అక్కడ ఈ మధ్య సరిగ్గా రావట్లేదు, అప్పుడప్పుడు ఎర్రర్ వస్తుంది దీంట్లో. ఈ బిజినెస్ కార్డులు కానీ ఈ బ్రోచర్స్ కానీ కనుక డిజైన్ చేయగలిగితే మంచిగా కాలేజెస్కి కానీ హోటల్స్కి కానీ వీళ్ళందరికీ బిజినెస్ కార్డులు హోటల్స్కి బిజినెస్ కార్డులు ప్లస్ బ్రోచర్స్ ఎక్కువ అవసరం ఉంటాయి. కాలేజెస్కి కూడా బ్రోచర్స్ అవసరం ఉంటాయి. ఇవి చేస్తే మనకి ఉంటుంది. అలాగే మనకి చేసిన తర్వాత ఇక్కడి నుంచే కూడా ప్రింట్ ఆప్షన్ ఇస్తే కూడా వాళ్ళే ప్రింట్ చేసి మనకి పార్సల్ అంటే కొరియర్ చేస్తారు. మనం డిజైన్ చేసుకుంటే రావట్లేదు రండి, రేపు చూద్దాం రిమైనింగ్ క్లాస్. ఇవి రెండు కంప్లీట్ చేయండి. ఒక లోగో డిజైన్ చేయండి అండ్ ఇమేజ్ డిజైన్ చేసి గ్రూప్లో షేర్ లైక్ మీరు షేర్ చేయండి. ఒక డౌట్ నాకు, మనం కొన్ని సైట్స్ దాని స్వాట్ అనాలిసిస్ చేసాం కదా, అంటే అవి లైసెన్స్ ఉన్నాయి ఇంకా వాటికి లైసెన్స్ ఉంటాయని వచ్చాయి అంతే కదా. కమైన్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఛానల్ ఇస్తే వస్తుంది. అర్థం నాకు, అంటే లైసెన్స్ అంటే దేని గురించి, బిజినెస్ లైసెన్స్ గురించి అడుగుతున్నారు లేకపోతే ఏవైనా మనము చాట్ జీపీటీలో సెర్చ్ చేసాం కదా,
శ్రీజ డిజిటల్ ఆన్లైన్ కోర్స్ అని మనము సెర్చ్ చేసినప్పుడు వచ్చింది కదా. ఉమ్. ఇప్పుడు అదే నా ఛానల్ గురించి నేను పెట్టాను అనుకోండి, వస్తుందా? ఈ ఛానల్ గురించి ఆన్లైన్ చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తానా? అట్లా వస్తుందా చేస్తే? ఛానల్స్ మేబీ అంటే రెలవెంట్ కంటెంట్ ఉంటే వస్తుంది. ఉమ్. రిలవెంట్ కంటెంట్ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే మీ వీడియోలో పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది అనేది ఆల్గారిథం ఓకే అనుకుంటే చూపిస్తుంది మీది కూడా. అంటే ఈ డొమైన్ అదే కానీ ఏమి లేకపోయినా కూడా ఈ వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటే వీడియోస్ కూడా చూపిస్తుంది. ఈ వీడియోలో ఇక్కడ వీడియో ఉంది, మీరు వీడియో చూసి వర్క్ చేసుకోండి అని చెప్పి మనకు వీడియో సజెషన్స్ కూడా ఇస్తుంది. బట్ మనం సెర్చ్ చేసిన పర్సన్ క్వశ్చన్కి మీ వీడియోలో పర్ఫెక్ట్ ఆన్సర్ ఉందనుకుంటేనే మీ వీడియో చూపిస్తుంది అన్న. అది కూడా అందరికీ చూపించడం అంటే చూపించదు. లైక్ ఎక్కువ వ్యూస్ మంచి రిప్యుటేషన్ ఉన్న వీడియోస్కి హై ప్రయారిటీ ఇస్తుంది. అది సోషల్ మీడియాలో ఉంది కాబట్టి చూపిస్తుంది కదా అంటున్నా. మిగతా ఇప్పుడు మనం పబ్లిక్ లో ఉన్నాయని చూపించదు కదా. ఇప్పుడు మనకి హోటల్స్ అయి ఉన్నాయి మన చుట్టుపక్కల, ఇట్లా వాటి గురించి చూపించదు కదా. వాటికి లైసెన్స్ ఉండి ఆన్లైన్ అట్లా లైసెన్స్ వాటికి సంబంధం ఉండదు. బట్ ఏంటంటే అన్ని చూపిస్తుంది అంటే వాళ్ళు చేసే ఎస్ఈఓ వర్క్ను బేస్ చేసుకునే చూపిస్తుంది. ఇప్పుడు మనకు వెబ్సైట్స్ రావాలంటే మనము ఏఐ రిలేటెడ్ అండ్ సెర్చ్ ఇంజిన్ రిలేటెడ్గా ఎస్ఈఓ వర్క్ బ్యాక్ ఎండ్లో చేస్తేనే మనది ఆప్టిమైజ్ అవుతుంది, కనిపిస్తుంది. లేకపోతే కనిపించదు, వేరే వాళ్ళే కనిపిస్తాయి. ఎవరైతే చేస్తారో వాళ్ళే కనిపిస్తాయి, వర్క్ చేసిన అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళే కనిపిస్తాయి. వాళ్ళే కనిపిస్తాయి. అందులోనూ టాప్లో ఉన్న వాళ్ళకే హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట. ఎస్సీఓలో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకే ఏఐ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫైనల్గా ఎండ్ యూజర్కి యాక్యురేట్ ఆన్సర్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఎండ్ యూజర్కి ఎక్కడ ప్రాబ్లం రాకూడదు. ఆయన ఏదైతే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నారో అది యాక్యురేట్గా పర్ఫెక్ట్గా ఇవ్వాలి 100% అనే దాంతో చేస్తారు. ఇప్పుడు మన కంటెంట్ కూడా ఎండ్ యూజర్ క్వశ్చన్కి యాక్యురేట్ ఆన్సర్ అని వాళ్ళకి అనిపిస్తే లైక్ అల్గారిథం మనకి ఇండెక్స్ చేసినప్పుడు దానికి అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి అని. ఆ క్వశ్చన్కి ఎవరైనా అడిగినప్పుడు ఆన్సర్ ఎవరి దగ్గర లేదనుకోండి, అప్పుడు మన వీడియోకి ప్రయారిటీ ఇస్తుంది. మనకంటే టాప్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ వీడియోస్కే ఇస్తుంది. సరే సరే. మనకి కాంపిటీషన్ ఎవ్వరు లేరు, ఎవ్వరు ఆ టాపిక్ మీద వీడియో చేయలేదు, మనదే ఉందనుకోండి, ఆ టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన వీడియోలో చూపిస్తుంది. ఓకే అండి. ఇవి రెండు రేపు క్రియేట్ చేసి పెట్టండి. సరే. రేపు మనం వీడియోస్ చూసేసి ఇంక వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాము. సరే. ఓకే. ఇది ఈరోజే రిమైనింగ్ అవి కూడా